సెంటర్ నుంచి హైదరాబాద్ పిస్తా గత 25 సంవత్సరాల నుంచి నడుపుతున్న మన హసన్ గారి అబ్బాయి షబీర్ గారు నిన్న ప్రారంభించడం జరిగింది. తందూరుతో కూడిన ఏ ఐటెం చూసినా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఉల్ఫాల్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. అటు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంగా ఇటు వచ్చి పెట్టడం జరిగింది. ఈ ప్లేస్లో వచ్చి పార్కింగ్ సిట్టింగ్కి కానివ్వండి చాలా బాగా ఫెసిలిటీ, ఫ్యామిలీస్ కూడా బాగా రెస్పాన్స్ అవుతుంది. ఫెసిలిటీ బాగుంది అంటారు లేడీస్కి కానీ ఫ్యామిలీస్గా. షబీర్ గారు అంటున్నారు ఫ్యామిలీ పరంగా కూడా రావడానికి, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ గవర్నమెంట్గా రావడానికి, కూర్చోటానికి, తినడానికి కానీ చాలా అద్భుతంగా ఫెసిలిటీ కల్పించామంటున్నారు. యాక్చువల్గా అయితే ఉల్ఫాల్ ఏసీ కాలేజీకి సంబంధించిన ఉల్ఫాల్తో పెట్టుకుంటారు. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే పెడతారు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీ కల్పించాం. ట్రాఫిక్కి కూడా ఇబ్బంది లేకుండా, పోలీసులకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా. పార్కింగ్ కూడా వాళ్ళు లోపలే పెట్టుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళకి కానివ్వండి, జనాలకి కానివ్వండి, ఎటు ఇబ్బంది లేకుండా మంచి టేస్టీ హలీం కానీ, బిర్యానీ కానీ, ఏ చికెన్ ఐటమ్ అయినా, మటన్ ఐటమ్ అయినా మంచి టేస్టీగా అందిస్తున్నారని షబీర్ గారు చెప్పడం జరిగింది. నగర ప్రజలకి హైదరాబాద్ పిస్తా హౌస్ తరఫు నుంచి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. గుంటూరు మేము గత 25 సంవత్సరాల నుంచి హలీం పాయింట్ నడుపుకున్నాం. ప్రతి సంవత్సరం మన ఉల్ఫాల్ గ్రౌండ్లో పెట్టేవాళ్ళం. ఈసారి అక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ సందర్భంగా ప్లేస్ మార్చడం జరిగింది. మన హైదరాబాద్ పిస్తా హౌస్ సలీం అడ్రస్ వచ్చేసి 3 బొమ్మల సెంటర్, నగరం పాలెం, మెయిన్ రోడ్, గుంటూరు. గత 25 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న గుంటూరు నగర ప్రజలు ఈ సంవత్సరం కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈసారి ప్రత్యేకించి ఏదైనా క్వాలిటీ పెంచి ఏదైనా చేశారా? ప్రతి సంవత్సరం ఒకే క్వాలిటీ ఉంటుంది. ఈసారి ఏదైనా మంచి టేస్టీగా ఏదైనా ప్రతి సంవత్సరం లా కాకుండా ఈసారి మరి కొన్ని కొత్త వెరైటీలతో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ హైదరాబాద్ పిస్తా హౌస్కి వచ్చారు కదా, మీరు ఏం తీసుకున్నారు? ఎట్టా ఉంది మేడం? అంటే బయట గతంలో కూడా తిని ఉంటారు కదా, ఇక్కడ ఎట్టా ఉంది టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ? గతంలో రంజాన్ నెలలో మీరు తిన్నారా? ఈ ఫస్ట్ చాలా బాగుందా మేడం? ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హలీం పాయింట్ మస్తాన్ గారు అబ్బాయి షబీర్ గారు పెట్టారు. ప్రతి సంవత్సరం పెడుతుంటారు ఆయన. దర్దాపులో 25 సంవత్సరాలు మాకు 20 సంవత్సరాలు బాగా పరిచయం అయినా ఇట్లా ఐటమ్స్ బట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. గుంటూరులో వాటికి ఇది చాలా బాగుంది. ఇక్కడ మేము సంవత్సరం వచ్చి తింటాం. ఇక్కడ ఇది నిన్న ఓపెన్ చేయటం జరిగింది. ఎట్టా ఉంది? పబ్లిక్లో టాక్ ఎట్టా వచ్చింది సార్? ఇప్పుడు వింటున్నాము, చాలా బాగుందని చెప్తాను జనాలు. తినేవాళ్ళు మొత్తం చాలా బాగుందండి. మీరు ఏదైనా టేస్ట్ చూసారా? ఏం చూసారు సార్? ఏం తిన్నాను, బాగానే ఉంది. గతంలో రంజాన్ నెలలో కూడా తిని ఉంటారు కదా, దానికంటే దానికంటే కొంచెం మార్పు వచ్చింది. రుచిగా ఉంది, చాలా బాగుంది. గుంటూరు నగర ప్రజలకి ఏం చెప్తారు మీరు? అందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ శుభ్రంగా ఆరోగ్యం చేసి సంతోషం చేసి ముస్లిమ్స్ అందరికీ రంజాన్ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. మస్తాన్ గారి అబ్బాయి షబీర్ పాయింట్ బాగుంది, అన్నీ బాగుంది. వచ్చి విజిట్ కావాలి. బిర్యానీ, కుర్బానీ స్వీట్, తందూరి చికెన్, తందూరి రోటీ,